ఫ్రెండ్స్ ఇది మోటోలా H50 నియో మోటోలా నుంచి వస్తుందా లాస్ట్ ఇయర్లో లాస్ట్ ఎడ్జ్ సిరీస్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇయర్లో చూసుకుంటే మనకి మోటోలా ఎడ్జ్ సిరీస్లో అన్ని ఫోన్స్ మనం చూసాం. H50 Pro దగ్గర నుంచి H50 ఫ్యూజన్ అండ్ ఇది వచ్చేసరికి H50 నియో. సో చాలా ఫోన్స్ అయితే మనం ఆల్ట్రా కూడా చూసాం. సో ఇది లాస్ట్ మోడల్ అనమాట ఇయర్లో మోటోలా నుంచి. ఇదే మనకి లాస్ట్ ఎడ్జ్ ఫోన్. వీడియో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది సెప్టెంబర్ 16వ తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఇది దీనికి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న ఫోన్స్కి డిఫరెన్స్ ఏంది ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం బాక్స్ చూస్తే మాత్రం ఇలా ఉంటుంది మోటోలా H50 నియోది. బాక్స్ మొత్తం మనకి ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్. ఇక్కడ చూస్తే ప్యాంటోన్ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. వీళ్ళ కలర్స్ ప్యాంటోన్ కొలాబరేషన్ ఉంటాయి కాబట్టి కలర్స్ చాలా బాగుంటాయి. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోనే ఉంది. 68W అడాప్టర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C కేబుల్, డాక్యుమెంట్స్ ఉన్నాయి, సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది. కేస్ కూడా బాక్స్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ కూడా ఫోన్ కలర్ లోనే వస్తుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. బాక్స్ లో స్క్రీన్ గార్డ్ ఒకటి రాదు, మిగతా కంటెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ కేస్ విషయానికి వస్తే మాత్రం కేసు మనం ఫోన్ కేస్తే కొద్దిగా సైడ్స్ అయితే కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యి వస్తుంది. వీళ్ళు కర్వ్ ఫోన్ కి తయారు చేసినట్టు కేస్ అయితే తయారు చేశారు. అండ్ కేస్ కూడా డిజైన్ సేమ్ ఏదైతే మనకి ఫోన్ డిజైన్ ఎలా ఉందో అలానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే 6.4 ఇంచ్ 1.5K POLED ప్యానల్, ఫ్లాట్ డిస్ప్లే. ఇది ప్రాసెసర్ Dimensity 7300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఒకటే మోడల్ లో వస్తుంది. 8GB RAM 256GB మోడల్. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 4310 mAh బ్యాటరీ, 68W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీనిలో మీకు 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది ఫోన్. IP68 వాటర్ అండ్ డస్ట్ అసిస్టెంట్ తో కూడా ఫోన్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ దీని గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్ ఈ ఫోన్ ఏమన్నా నచ్చిందా నాకంటే మాత్రం దీని కాంపాక్ట్నెస్. చాలా చిన్నగా ఉంది ఫోన్, చేతిలో పట్టుకున్నప్పుడు చూడొచ్చు చాలా చిన్నగా అయితే అనిపిస్తుంది. సో వీళ్ళు కాంపాక్ట్ ఫోన్ ఫ్లాట్ డిస్ప్లే తో తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చినట్లు ఫోన్ అయితే మనకు అనిపిస్తుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వేగాన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. సైడ్ ప్లాస్టిక్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ అయితే పొందింది. ఈ ఫోన్ మీకు లైటెస్ట్ ఫోన్ ఈ సర్టిఫికేషన్ తో వస్తున్న ఫోన్. దీని వెయిట్ వచ్చేసరికి జస్ట్ 171 grams ఉంటుంది. థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 8.1 mm థిన్ అయితే ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్ మీకు డిఫరెంట్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ప్రజెంట్ నా దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి బ్లూ కలర్. మిలిటరీ స్టాండర్డ్ 810H గురించి నేను ఆల్రెడీ మోటోలా H50 వీడియో మీరు చూస్తే క్లియర్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని మీద అన్ని టెస్ట్లు అయితే చేశారు, అన్ని సర్వే అయితే నా సర్టిఫికేషన్ అయితే వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఈ ఫోన్ కి ఇంకో మేజర్ ప్లస్ ఏదైనా ఉంటే డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే సైజ్ చిన్నది, మీకు 6.4 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. అక్కడ మిగతా మోటోలా ఫోన్స్ మనం చూస్తే ఫ్యూజన్ ఇవి 6.7 రేంజ్ లో ఉంటాయి. ఇది చాలా చిన్న సైజ్ స్క్రీన్, 6.4 ఇంచ్ ఉంటుంది. కాంపాక్ట్ ఫోన్ ఇది, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా మీకు LTPO ప్యానల్. ఇది ఆ బడ్జెట్ లో మీరు ఫ్యూజన్ కానీ H50 కానీ ఇవన్నీ మీకు LTPO ప్యానల్స్ కావు. ఇది మీకు LTPO ప్యానల్. అండ్ ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. రిఫ్రెష్ అదే అడ్జస్ట్ చేసుకోగలదు. మీకు కొద్దిగా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది దీనివల్ల. అండ్ దీనిలో మీకు HDR10+ సపోర్ట్ ఉంది. POLED ప్యానల్ ఇది. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ లైఫ్ అవుతుంది అని HDR కంటెంట్ అయితే ప్రెజెంట్ అయితే రావట్లేదు నెట్ఫ్లిక్స్ లో దీనిలో. అండ్ ఇది మీకు స్మార్ట్ వాటర్ టచ్ 2.0 తో వస్తుంది. అంటే మీ చేతులు తడిగా ఉన్నా కానీ మీరు డిస్ప్లేని యూజ్ చేయొచ్చు. టచ్ రెస్పాన్స్ బాగుంటుంది. నెక్స్ట్ ఆడియో విషయానికి వస్తే మీకు స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఆడియో సూపర్ ఉంటుంది. మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ హెడ్ ట్రాకింగ్ ఉంటుంది, స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంటుంది, హై రైజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఒక్కటే లేదు, మీకు ఆడియోలో అన్ని అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈసారి సర్ప్రైజ్ ఇచ్చింది వీళ్ళు అప్డేట్స్ లో సర్ప్రైజ్ ఇచ్చారు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు Hello UI మీద రన్ అవుతుంది. Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5+5 years అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు ఈ ఫోన్ కి. నార్మల్ గా మిగతా అక్కడ మోటోలా ఫోన్స్ లో ఈ గ్యారంటీ అయితే ఇవ్వలేదు. క్లీన్ UI, సో మీకు ఎట్లాంటి బ్లోట్వేర్ ఉండదు, నీట్ గా ఉంటుంది UI అయితే. అండ్ దీనిలో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉండవు. లైక్ మీరు కాల్ రికార్డ్ చేసుకుని ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉండవు. మోటోలా సెక్యూర్ ఇట్లాంటివి ఉంటాయి. మీరు ఏదన్నా సీక్రెట్గా ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ ఇట్లాంటి దాపెట్టుకోవాలనుకుంటే దానిలో మీరు దాపెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి మోటోలా UIలో. అవన్నీ నేను ప్రీవియస్ ఎడ్ సిరీస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను. అన్బాక్సింగ్ వీడియోస్ వాటిని చెక్ చేయండి, అక్కడ మీకు డీటెయిల్గా అయితే తెలుస్తాయి. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు బ్యాటరీ సైజ్ 4310 mAh బ్యాటరీ, 68W టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చిన్న సైజ్ బ్యాటరీ, 16 minutesలో మీరు 50% ఛార్జ్ చేయొచ్చు. 100% జస్ట్ 39 minutesలో దీన్ని ఛార్జ్ చేయొచ్చు. మీకు డిస్ప్లే సైజ్ చిన్నది, బ్యాటరీ సైజ్ కూడా చిన్నది. మీడియం యూజర్ అయితే ఒక ఫుల్ డే యూజ్ చేయొచ్చు, కానీ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం దీన్ని ఈజీగా ఖచ్చితంగా ఈవినింగ్ వచ్చి మీరు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. LTPO ప్యానల్ కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ దీనికి బ్యాటరీ పరంగా. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. 4nm టెక్నాలజీ ప్రాసెసర్ ఇది. 5G ప్రాసెసర్ ఇది. 16 5G బ్యాండ్స్ కి ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు జనరల్ యూస్ కి ప్రాసెసర్ బాగానే ఉంటుంది.
అండ్ మీరు గేమ్స్ కూడా ఆడొచ్చు. BGMI 60 FPS హ్యాండిల్ చేస్తుంది, కాల్ ఆఫ్ డ్యూటీ కూడా 60 FPS హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇది మీకు VoINR సపోర్ట్తో కూడా వస్తుంది. అంటే మీరు 5G నెట్వర్క్ మీద వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ న్యూ రేడియో అంటారు ఫుల్ ఫామ్ దాన్ని. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 256GB ఒకటే మోడల్లో వస్తుంది. LPDDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. 2 సిమ్ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు కానీ మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. సెన్సార్స్ మాత్రం అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు, అన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది కూడా మీకు బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇది మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇదే మీరు మ్యాక్రో లాగా యూస్ చేయొచ్చు. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే ఇది MediaTek ప్రాసెసర్ కాబట్టి మీరు Qualcommలో వచ్చినట్టయితే కొన్ని లైక్ మీరు 3Xలో ఫోటోస్ ఇస్తే బాగానే వస్తున్నాయి. ఎందుకంటే టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళు 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వీళ్ళు ఇచ్చారో 3Xలో మీకు పనిచేస్తుంది. 2X 1X అయితే పనిచేయదు. అంటే 85mm ఫోకల్ లెంత్లో పనిచేస్తుంది కానీ 50mm అండ్ 35mm ఫోకల్ లెన్స్ వచ్చేసరికి ఇన్ సెన్సార్ జూమ్ యూస్ చేస్తుంది మెయిన్ కెమెరాది. సో వీ కొద్దిగా మీకు ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్న ఫోటోస్ ఇక్కడ చూడొచ్చు, అంత బాగాలేవు. కానీ ఏదైతే 85mm ఫోటోస్ మీరు తీస్తున్నారో 3X యూస్ చేసి టెలిఫోటో లెన్స్ యూస్ చేసి తీస్తున్నారో ఆ ఫోటోస్ చూడొచ్చు మీకు చాలా బాగా వస్తున్నాయి. DSLRలో తీస్తే ఎలా వస్తాయి మనకి అట్లా వస్తున్నాయి. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ కానివ్వండి, ఇవన్నీ మీకు చాలా బాగా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. కాకపోతే ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ మీకు 1X 2Xలో అయితే లేదు. సో ఇది నేను నోటీస్ చేసింది. సో ఇది మేబీ ఏమైనా అప్డేట్లో ఫిక్స్ చేస్తారని చూడాలి. ఫ్రంట్ కెమెరా బాగానే వస్తుంది. ఫ్రంట్ కెమెరా మీరు 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇవైతే ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. అండ్ దీనిలో మీకు వీడియో విషయానికి వస్తే మాత్రం 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ బ్యాక్. ఈవెన్ మ్యాక్రోలో కూడా 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మ్యాక్రో ఫోటోస్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి తీయొచ్చు. ఇవి కూడా బాగానే వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ అన్ని స్టెబిలైజేషన్ 4Kలోనే ఉంది. EIS ఫ్రంట్ OIS లేదు కానీ EIS మీరు 4Kలోనే ఇంప్లిమెంట్ చేశారు. బ్యాక్ కెమెరా కూడా మీరు 4K స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో స్టెబిలైజేషన్ కూడా దీనిలో మీకు బాగుంటుంది. దీనిలో ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ H సిరీస్ ఫోన్స్ వీడియోస్ చూడండి. ఫీచర్స్ అని దీనిలో కూడా ఉన్నాయి, ఏమైతే వీళ్ళు స్కిప్ చేయలేదు. అండ్ ఇంకా ఫైనల్గా దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ప్రైస్ దీనిది ఒకటే మోడల్ తీసుకొని వస్తున్నారు. 8GB ర్యామ్ 256GB మోడల్ 23,999 రూపాయలు పెట్టారు. ₹1000 బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు ఫస్ట్ సేల్లో. 22,999 రూపాయలకి ఎఫెక్టివ్ ప్రైస్ వస్తుంది. అండ్ 10,000 రూపాయలు జియో బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. 16వ తారీఖు 1 అవర్ వీళ్ళు ఫ్లాష్ సేల్ తీసుకొస్తామని చెప్తున్నారు ఈవినింగ్ 7కి ఫ్లిప్కార్ట్లో. అండ్ 24వ తారీఖు మళ్ళీ ఇది సేల్కి అయితే వస్తుంది. ఆ టైంలో మీకు సేల్స్ జరుగుతుంటాయి కదా ఫ్లిప్కార్ట్ సేల్స్, అప్పుడు ఇది మళ్ళీ వీళ్ళు ఓపెన్ సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు బిగ్ బిలియన్ డే సేల్స్లో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మోటరోలా H50 Neo అన్బాక్సింగ్. ఫోన్ ఎందుకు తీసుకొచ్చా నాకు అర్థం కాలేదు. మోస్ట్లీ ఇది కాంపాక్ట్ సైజ్ ఫోన్, ఫ్లాట్ డిస్ప్లే, 1.5K LTPO ప్యానల్. సో ఈ కాంబినేషన్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ జనరల్ యూస్కి కాంపాక్ట్ సైజ్ ఫోన్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళ కోసం టార్గెట్ చేసి ఫోన్ తీసుకొచ్చిన అర్థమవుతుంది. ప్రైస్ 20,000 రూపాయలు తీసుకొస్తే బాగుండేది ఆ ప్రాసెసర్కి. సో ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకైతే. మీకేమనిపించింది ఫోన్, మీకు ఎలా అనిపించింది మోటరోలా H50 Neo? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.